గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు వరల్డ్ టూరిజం డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం కాన్క్లేవ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ టూరిజం మంత్రి గారైన జూపల్లి కృష్ణారావు గారికి, మరొక అతిథిగా విచ్చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన గౌరవ జేఎస్ రంజన్ గారికి, టూరిజం కార్పొరేషన్ ఎండి గౌరవ క్రాంతి గారికి, ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, టూరిజంలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున ఈ కాన్క్లేవ్ ప్రోగ్రాంకు విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రధాన పర్యాటక కార్యక్రమాలను ప్రారంభించడానికి, పారిశ్రామిక దిగ్గజాలు పెట్టుబడిదారులతో ఉన్నత స్థాయి చర్చలకు వీలు కల్పించడానికి ఒప్పంద పత్రాల జారీ ద్వారా లాంఛనప్రాయంగా వ్యూహాత్మకంగా భాగస్వామ్యాలకు వీలు కల్పించడానికి ప్రపంచ పర్యాటక దినోత్సవం రోజున ఈ ప్రతిష్టాత్మక కాన్క్లేవ్ ఒక క్రియాశీలక వేదికగా దోహదపడుతుంది. స్థిరమైన వినూత్నమైన పర్యాటక అభివృద్ధి కోసం ఒక అత్యున్నత గమ్యస్థానంగా తెలంగాణని నిలపాలనేది ఈ వేదిక ప్రతిబింబిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఒక మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, భారతదేశంలోనే ఒక నెంబర్ 1 టూరిజం హబ్గా మార్చాలని ఒక సంకల్పంతో టూరిజం పాలసీని తీసుకొచ్చి ఈరోజు ఈ కాన్క్లేవ్ ద్వారా దాదాపుగా పెద్ద ఎత్తున 15,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్స్ను టూరిజం రంగంలో తీసుకొచ్చి దేశంలోనే టూరిజంలో నెంబర్ 1 రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నందుకు వారికి మా టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పక్షాన మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కాన్క్లేవ్లో యువజనాభ్యుదయం పర్యాటక సాంస్కృతిక శాఖ పెట్టుబడి ప్రతిపాదనలు పరిగణించి తెలంగాణ పర్యాటక రంగంలోకి పెట్టుబడులు వీలు కల్పించడానికి ప్రైవేట్ పెట్టుబడిదారులు, పారిశ్రామిక దిగ్గజాలకు లెటర్ ఆఫ్ అవార్డులను అందించడం జరుగుతుంది. పెట్టుబడి ప్రతిపాదనలు వీలు కల్పించే రంగాలలో హాస్పిటాలిటీ ప్రాజెక్టులు, ఎకో టూరిజం, వెల్నెస్ రిసార్ట్స్, రాష్ట్రమంతటా ఏకీకృత మైస్ హబ్లు ఉన్నాయి. దాదాపుగా 15,000 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులతో పెట్టుబడులు పెట్టడానికి దాదాపుగా 30 ప్రైవేట్ సంస్థలు సంసిద్ధతను వ్యక్తం పరిచిండ్రు. రాష్ట్రంలో వేగవంతమైన పర్యాటక ఆధారిత ఆర్థిక అభివృద్ధి దిశగా ఇది చెప్పుకోదగ్గ ముందడుగు. తద్వారా దాదాపుగా 3 లక్షల మంది ప్రజలకు ఉపాధి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి కల్పించడానికి ఇది దోహదపడుతుందని కూడా ఖచ్చితంగా నేను చెప్పగలను. అదేవిధంగా యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ కోసం ఉత్తమమైన అభివృద్ధి చెందిన ప్రాంతాలతో పాటుగా ఆస్కార్ స్థాయి సినిమాలు రూపొందించే సామర్థ్యం గల ప్రపంచ స్థాయి స్టూడియోలు, ఎకోసిస్టమ్, మౌలిక సదుపాయాలతో ఇదివరకే తెలంగాణ ఒక ఫిల్మ్ టూరిజం ప్రొడక్షన్ పవర్ హౌస్గా తన పేరును సార్థకత చేసుకుంది. సుపరిచితమైన కొన్ని హాలీవుడ్ సినిమాలతో పాటు భారతీయ సినిమాలను కూడా హైదరాబాదులో రూపొందించడం జరిగింది. ఇదివరకే రుజువైన ఫిలిం ప్రొడక్షన్ ఎకోసిస్టమ్, విభిన్న షూటింగ్ స్థలాలతో అత్యంత సినిమాహితమైన గమ్యస్థానంగా రాష్ట్రాన్ని నిలపడానికి తెలంగాణ ప్రభుత్వం ఆసక్తిగా చూపుతున్నది. ఈ దిశగా సినిమా షూటింగ్ అనుమతులు, లొకేషన్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్,
ఏకీకరణతో వీలు కల్పించడానికి ఒక వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫారంగా ఫిల్మ్ ఇన్ తెలంగాణ పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడానికి జాతీయ అంతర్జాతీయ ఫిలిం ప్రొడక్షన్ సంస్థల్ని ఆకర్షించి సినిమా పర్యాటక రంగాన్ని ఊతమివ్వటమే కాకుండా ప్రపంచంలో పెద్ద పేరు పొందిన సినిమా రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా మన ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. మీ అందరికీ కూడా తెలిసి ఈరోజు ప్రపంచంలో హైదరాబాదు మెడికల్ హబ్గా మారటం, ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన వాళ్ళు కూడా ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రానికి మెడికల్ ట్రీట్మెంట్ కోసం పెద్ద ఎత్తున కూడా ఈరోజు వస్తూ ఆ రంగాన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. హెలి టూరిజంను కూడా మరి మా మంత్రి గారు మొన్ననే అనౌన్స్ చేయడం జరిగింది. జూపల్లి కృష్ణారావు గారు ఈ రాష్ట్రంలో హెలి టూరిజాన్ని కూడా ప్రారంభించి మరి హైదరాబాద్ నుంచి సోమశిల నుండి శ్రీశైలం వరకు తీసుకెళ్ళడానికి కూడా మరి అత్యుత్తమమైన ప్రయాణ అనుభవాలను అందించడం, చిట్ట చివరి అనుబంధాన్ని మెరుగుపరచడం, అంతగా ప్రాచుర్యం లేని వారసత్వ ఎకో టూరిజాన్ని సంస్థల యొక్క పర్యాటక సామర్థ్యాన్ని ఆవిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా మరి ఈరోజు మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మన హైదరాబాద్ కూడా ఈరోజు వంటకాలకు కూడా ప్రపంచానికే ఒక ఫుడ్ను అందించే మరి క్యాపిటల్ సిటీగా కూడా మారటం జరిగింది. ఈరోజు హైదరాబాద్ బిర్యానీ కూడా మీ అందరికీ తెలుసు, ప్రపంచానికే ఫేవరెట్ బిర్యానీ కూడా ఈరోజు మారటం జరిగింది. ఆ రంగాన్ని కూడా మరి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వస్తున్నదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, అంతేకాకుండా ఈరోజు ఏ సిస్టమ్ డెవలప్ కావాలన్నా కూడా సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం. ఈరోజు ఈ రాష్ట్రంలో మరి టూరిజం డెవలప్మెంట్కు కూడా ఈ ప్రభుత్వం టూరిజానికి సంబంధించి పోలీసింగ్ వ్యవస్థను తయారు చేసి పెద్ద ఎత్తున మరి విదేశాల నుంచి వచ్చే టూరిస్టుల కోసం 90 మంది సభ్యులతోటి ఒక ప్రత్యేక టూరిజం టాస్క్ ఫోర్స్ను తయారు చేసి వాళ్ళందరికీ కూడా ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, పర్యాటక ఆతిథ్య రంగాల్లో సాధించిన చెప్పుకోదగ్గ విజయాలు వినూత్నను గుర్తిస్తూ టూరిజం ఎక్సలెన్సీ అవార్డును బహుకరించడానికి ఈ కాన్క్లేవ్ను ఒక వేదికగా మరి దోహదపడుతుంది. సేవల నాణ్యత, స్థిరత్వము, సాంస్కృతిక అభివృద్ధి చేరి ఉన్నటి రంగాల్లో చెప్పుకోదగ్గ తోడ్పాటు కోసం హోటల్స్, ట్రావెల్స్ ఆపరేటర్స్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వంటి భాగస్వాములను కూడా గౌరవించడం మరి అవార్డుల ఉద్దేశమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరి టూరిజం డిజిటల్ కార్డ్స్ను కూడా మేము కొత్తగా ఈ రోజు నుంచి ఇంట్రడ్యూస్ కూడా చేయటం జరుగుతుంది. స్మారక స్తూపాల ప్రవేశం, రవాణా, గైడ్ ఆధారిత పర్యాటకాలు, డిస్కౌంట్ వంటి వివిధ సేవలను ఇబ్బంది లేకుండా పొందడానికి పర్యాటకులకు కాన్క్లేవ్ వద్ద ఒక స్మార్ట్ టూరిజం డిజిటల్ కార్డును కూడా ప్రారంభించడం అవుతుంది. లావాదేవీల్ని సులభతరం చేయడానికి, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి, నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించడానికి కూడా ఈ డిజిటల్ మరి అనుకరణను కూడా ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని కూడా మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ వరల్డ్ టూరిజం డే సందర్భంగా మన హైదరాబాదు హుసేన్ సాగర్లో కూడా ఒక 120 సీటర్ డబల్ డెక్కర్ బోటును కూడా ఈరోజు గౌరవ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద కూడా
ఈరోజు దానిని కూడా ప్రారంభించుకొని రాబోయే రోజులలో ఈ టూరిజాన్ని డెవలప్ చేసుకోవడానికి ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నది. బుద్ధవనం కూడా ఈరోజు నాగార్జున సాగర్లో ప్రపంచవ్యాప్తంగా కూడా పటిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టును టూరిజం మరి ప్రారంభించడం జరిగింది. బుద్ధవనం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వ ఆర్థిక సహకారంతో అభివృద్ధి చేసిన కృష్ణానది తీరాన దాదాపు 274 ఎకరాల్లో విస్తరించున్న బౌద్ధ వారసత్వ థీమ్ పార్క్. ఇది తెలుగు బౌద్ధ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ కళాతత్వాలను సంరక్షిస్తూ అధ్యయనాలు, ధ్యానం, వెల్నెస్, పర్యాటక రంగాలను ప్రోత్సహిస్తూ ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్యా కేంద్రంగా అవతరిస్తూ భవిష్యత్తులో ప్రపంచంలోనే ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి కూడా మా టూరిజం నుంచి కూడా మరి దీనిని డెవలప్ చేయడానికి కూడా మా గవర్నమెంటు, మా ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కాంక్లేవ్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన మరి ఇండస్ట్రియలిస్టులందరినీ కూడా ప్రత్యేకంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో పర్యాటక రంగం కూడా ప్రపంచంలోనే ఒక గొప్ప పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, పర్యాటక రంగంలో ఒక మైలురాయిగా ముందుకెళ్లాలని ఏ లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తుండో ఆ విధంగా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని, దీనికోసం పనిచేస్తున్న మా అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా.